సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్లో జరిగిన సభలో మంత్రి శ్రీమతి కొండా సురేఖ ప్రసంగించారు. ప్రజాప్రభుత్వంతో పేదలకు న్యాయం జరుగుతుందన్నారు. కాంగ్రెస్ హామీ ఇచ్చిన 6 గ్యారంటీలను తప్పక అమలు చేస్తున్నామన్నారు. కాంగ్రెస్ హయాంలోని మహిళలకు న్యాయం జరుగుతుందన్నారు. చెయ్యాలి అంటే భర్త అనుమతితోటో అత్తామామల అనుమతితోటో చేయాల్సిన పరిస్థితి ఉండే. ఆ రోజు వండి పెట్టడం, ఇంట్లో వరకే చూసుకోవడం తప్పితే గడప దాటి బయటికి వచ్చినటువంటి సందర్భాలు లేవు. కానీ రాను రాను మారుతున్న సమాజంతో పాటు మరి మహిళల అవసరం కూడా కుటుంబంలో పెరిగింది. ఒక్క భర్త సంపాదిస్తే సరిపోదు, భర్తతో పాటుగా మహిళ కూడా సంపాదిస్తేనే కుటుంబం గడిచేటువంటి పరిస్థితికి వచ్చాము మనము. ఆ సమయంలో మరి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఐకేపీ ప్రవేశపెట్టి మహిళా గ్రూపులను ఏర్పాటు చేసి పావలా వడ్డీ ఇచ్చి అభయాస్తం ఇచ్చి ఆ రోజు పెన్షన్స్ ఇచ్చి మరి అందరికీ కూడా ఇండ్లు ఇచ్చి మహిళల గౌరవాన్ని పెంచి ఆ రోజు గ్యాస్ కూడా దీపం పథకం ద్వారా ఇచ్చి మరి మహిళల కంట్లో కన్నీళ్లు రాకూడదు. మహిళలు సంతోషంగా ఉన్నప్పుడే కుటుంబం సంతోషంగా ఉంటుంది, కుటుంబం సంతోషంగా ఉన్నప్పుడే మన సమాజం సంతోషంగా ఉంటుందని మరి ఇటువంటి కార్యక్రమాలు ప్రవేశపెట్టినటువంటి మొదటి వ్యక్తి ఎవరంటే మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం మరి తెలంగాణ రావాలని తెలంగాణ కోసం పోరాటం చేసినప్పుడు మహిళలందరూ కూడా ఇళ్లలోంచి బయటకు వచ్చి బోనాలు, బతుకమ్మలు, వంట వార్పు, ధర్నాలు, రాస్తారోకోలు అన్నింటిల్లో కూడా మగవాళ్లతో సమానంగా తెలంగాణ పోరాటంలో భాగస్వాములు అయినారు. దేశంలో అమల్లోకి వచ్చిన సీఏఏపై దుష్ప్రచారం జరుగుతుందని చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి అన్నారు. సీఏఏ చట్టం అమలు కావడంపై సంతోషంగా ఉందన్నారు. దీనిపై రాహుల్ గాంధీ, ఖర్గే అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. సీఏఏ అనేది సిటిజన్షిప్ తీసేసేది కాదు, ఇచ్చేదని పేర్కొన్నారు. పక్క దేశాల్లో మైనార్టీలను హింసిస్తే భారతదేశం స్వాగతం చెబుతుందన్నారు కొండా విశ్వేశ్వరరెడ్డి. భారత్ నుంచి ఎవరూ ఇతర దేశాలకు పారిపోవడం లేదన్నారు. ఇతర దేశాల్లో హింసకు గురైన వారే ఇక్కడకు వస్తున్నారన్నారు. ఇది వారికి సువర్ణ అవకాశమని చెప్పారు. కానీ దీనిపై రాజకీయ నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. భారత్లో అమలు చేస్తున్న సీఏఏను పాకిస్తాన్, బంగ్లాదేశ్లో అమలు చేయగలరా అని ప్రశ్నించారు. ఇక్కడి నుంచి ముస్లింలు పాకిస్తాన్కు వలస వెళ్లడం లేదని పేర్కొన్నారు. ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. సిఏఏ అంటే సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ఇప్పటి సంది అమలు కాబోతుందని తెలిసింది. అయితే ఇది దేశానికి మంచిది, మన దేశానికి మంచిది, మైనారిటీస్కి మంచిది, పక్క దేశాలు ఉన్న వాళ్ళకు మంచిది, వాళ్ళ మైనారిటీస్ మంచిది. కానీ దీని మీద ఏదేదో అపోహలు సృష్టిస్తుండ్రు, అనవసరమైన దుష్ప్రచారం చేస్తుండ్రు. ఏంటంటే ఇది మైనారిటీ సిటిజన్షిప్ పోతుందని అటు వాళ్ళ అయిన ఉండు కదా రాహుల్ గాంధీ అయినా ఇటు ఖర్గేజీ ఏదేదో వాళ్ళ చదువుకునరా తెలిసిండ్రా అని చదువుకుంటే ఎట్లెట్లా మాట్లాడతారు. ఈ సిఏఏ అనేది సిటిజన్షిప్ తీసేసే పథకం కాదు, తీసేసే బిల్ కాదు, తీసేసే చట్టం కాదు. ఇది ఇచ్చే చట్టం. ఎవరికి ఇస్తుంది? పక్క దేశాలలో మైనారిటీస్ను ఎవరైనా హింసిస్తే వాళ్ళు అక్కడి నుంచి పారిపోయి ఇండియాకు వస్తే వాళ్ళని 2 చేతుల రమ్మని వాళ్ళకు ఇక్కడ రెఫ్యూజీ ఇచ్చి మళ్ళీ సిటిజన్షిప్ కూడా ఇచ్చే పథకం ఇదే చట్టం ఇది. కానీ వీళ్ళు ఏమంటారు, ఉన్న మైనారిటీస్ సిటిజన్షిప్ తీసేస్తారు. ఎట్లా తీసేస్తారు? ఈ సీఏలో తీసేసేదే లేదు. వాళ్ళు చదువుకోకుండా ఉత్తనే దుష్ప్రచారం చేస్తుడు, బురద చల్లుడు. సీఏ మన దేశానికి మంచిది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు కాంగ్రెస్ పార్టీ పటాన్ చెరువు నాయకులు. పేద ప్రజల పక్షాన నిలిచిన ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇందిరమ్మ ఇండ్ల పథకం ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, వారి మంత్రివర్గానికి కృతజ్ఞతలు తెలిపారు. పటాన్ చెరువు జీహెచ్ఎంసీ కార్యాలయం వద్ద సంగారెడ్డి జిల్లా ఐఎన్టీయూసీ పటాన్ చెరువు పట్టణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కుల్కూరి నరసింహారెడ్డి ఆధ్వర్యంలో వారి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. మహిళలు మంగళ హారతులతో, మిఠాయిలతో సంబరాలు చేసుకున్నారు. మరి ముఖ్యంగా ఈ తెలంగాణలో గడిచిన 9 సంవత్సరాలుగా గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో అనేక ఇబ్బందులు పడ్డారు పేదలు. ఎటువంటి పథకాలు మాకు అందలేవు అని చెప్పేసి అందరూ కూడా మరి కాంగ్రెస్ పార్టీని గెలిపించడం జరిగింది. రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నిన్న 22,000 కోట్ల రూపాయలతోటి 4.5 లక్షల ఇందిరమ్మ ఇండ్లను
పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. మరి పట్టణచెరు నియోజకవర్గానికి కూడా 3,500 ఇండ్లు రావడం జరిగింది. మరి దీంట్లో పేదరికంలో ఉన్నటువంటి ముఖ్యంగా ఇండ్లు లేనటువంటి వారికి జాగాలు, అట్లాగే జాగాలు ఉన్నటువంటి వారికి కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు మరి ఇవ్వడం జరుగుతుంది. దీని మూలాన ఈరోజు వారికి పాలాభిషేకం చేస్తూ మరి మహిళలు కూడా పెద్ద ఎత్తున మంగళహారతులతోటి మరి వారికి ఈరోజు దీవెనలు ఇస్తూ మరి ముఖ్యమంత్రి గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. రేపు రాబోయే రోజుల్లో కూడా పట్టణచెరు నియోజకవర్గంలో ఖచ్చితంగా ఇప్పటికే మరి ఆర్టీసీలో మహిళలు సదుపాయం పొందుతున్నారు. 10 లక్షల ఆరోగ్యశ్రీ కావచ్చు, అట్లాగే మొన్న మహిళలకు కూడా 500కే సిలిండరు, మరి 200 యూనిట్ల కరెంటు ఫ్రీ, అట్లాగే అనేక స్కీములను కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టడం జరిగింది. రాష్ట్ర కేబినెట్లో యాదవ కురుమ కార్పొరేషన్ ఏర్పాటు చేసినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, పొన్నం ప్రభాకర్కి, మంత్రివర్గానికి ధన్యవాదాలు తెలుపుతూ మిఠాయిలు పంచుకుని సంబరాలు జరుపుకున్నారు కాంగ్రెస్ నేతలు. పీసీసీ నాయకులు డాక్టర్ చరణ్ కౌశిక్ యాదవ్, గౌరీ సతీష్, వేణుగోపాల్ యాదవ్, శ్రీకాంత్ యాదవ్, నరసింహ యాదవ్, రాకేష్ యాదవ్, జగన్ యాదవ్ పాల్గొన్నారు. ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టి నిలుపుకున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్పారు నేతలు. తెలంగాణ రాష్ట్ర ప్రజా ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టిన విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం గౌరవ ముఖ్యమంత్రి గారు, మంత్రిమండలి, బీసీ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు సంయుక్తంగా మంత్రిమండలి ఆమోదం మేరకు రాష్ట్రంలో ఉన్నటువంటి అత్యధిక జనాభా కలిగినటువంటి బీసీల కోసం 16 కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం చాలా అభినందనీయం. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా పీసీసీ అధ్యక్షులు గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 17 పార్లమెంట్ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం ఖచ్చితంగా బీసీలందరూ కూడా ఒక్కతాటిపైకి వచ్చి కార్పొరేషన్ల బలోపేతంతో పాటు కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి సోనియా గాంధీ గారికి, కాంగ్రెస్ పార్టీకి 17 పార్లమెంట్ నియోజకవర్గాలను బహుమతిగా ఇస్తామని చెప్పి విజ్ఞప్తి చేస్తారు. ట్రాఫిక్ కానిస్టేబుల్ మానవత్వం చాటుకున్నాడు. ఓ కారు రోడ్డుపై ఆగిపోతే తన వంతు సాయం చేసి వాహనాన్ని రోడ్డు పక్కకు నెట్టాడు. ఈ సంఘటన నార్సింగి పిఎస్ సర్కిల్ వద్ద చోటు చేసుకుంది. మానవత్వం చాటుకున్న నార్సింగి ట్రాఫిక్ పోలీసులపై ప్రశంసలు కురుస్తున్నాయి. నార్సింగి పోలీస్ స్టేషన్ సర్కిల్ వద్ద ఓ కారు రోడ్డు మార్గంలో నిలిచిపోయింది. ట్రాఫిక్ జామ్ కావడంతో ట్రాఫిక్ సమస్య లేకుండా తన వంతు సాయం చేసేందుకు ముందుకు కొంత దూరం నుండి కారును తోచారు. ఇంజనీరింగ్ విద్యార్థుల కోసం నిర్మించిన డైనింగ్ బ్లాక్ను ఉస్మానియా విశ్వవిద్యాలయం వీసీ ప్రొఫెసర్ దండెబోయిన రవీందర్ యాదవ్ ప్రారంభించారు. విద్యార్థుల వసతికి ఇబ్బందులు ఉండవని వీసీ ప్రొఫెసర్ రవీందర్ యాదవ్ తెలిపారు. 4,596 చదరపు అడుగుల విస్తీర్ణంతో నిర్మించిన ఈ భవనంలో ఒకేసారి 237 మంది విద్యార్థులు కూర్చొని భోజనం చేయవచ్చు. దాదాపు 39.5 కోట్ల రూపాయల వ్యయంతో 500 మంది విద్యార్థులకు సరిపోయే హాస్టల్ భవన నిర్మాణం కూడా త్వరలోనే అందుబాటులోకి వస్తుందని ఈ సందర్భంగా ప్రొఫెసర్ డి రవీందర్ యాదవ్ తెలిపారు. G+3 అంతస్తుల్లో 1.59 ఎకరాల్లో 133 గదులతో ఈ హాస్టల్ నిర్మిస్తున్నట్లుగా తెలిపారు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న హాస్టళ్ల నిర్మాణం పూర్తయితే మరో 20 ఏళ్ల వరకు విద్యార్థుల వసతికి ఇబ్బందులు ఉండవని అన్నారు. విద్యార్థులలో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీయడానికి సైన్స్ ఫేర్లు ఎంతగానో ఉపయోగపడతాయని మల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు నెమలి అనిల్ కుమార్ అన్నారు. ఈ మేరకు మల్లాపూర్ డివిజన్ సహస్ర హై స్కూల్లో నిర్వహించిన ది స్పార్క్ సైన్స్ ఫేర్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విద్యార్థులు నిర్వహించిన పలు విజ్ఞాన శాస్త్ర ప్రదర్శనను పరిశీలించారు మల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అనిల్ కుమార్. సైన్స్ ఫేర్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ కుంచం సందీప్ కుమార్, చైర్మన్ నరేంద్రబాబు, డైరెక్టర్ గిరిధర్, ప్రిన్సిపల్ వెంకట్ నగేష్, ఉప్పల్ యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కోయలకొండ రాజేష్, భాస్కర్, రఘు, పవన్ తదితరులు పాల్గొన్నారు. సికింద్రాబాద్లో జరిగిన ఒక సభలో కాంగ్రెస్ను ఉద్దేశిస్తూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని కాంగ్రెస్ నేత జి నిరంజన్ అన్నారు. దేశంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా విద్వేషాన్ని పెంచి విషపు గాలులు వీచేలా బీజేపీ ప్రయత్నిస్తూ ఉంటుందని ఆరోపించారు. రాబోయే ఎన్నికలలో బీజేపీకి తెలంగాణలో 1-2కు మించి సీట్లు రావన్నారు. బీజేపీ తన ఉనికిని కాపాడుకోవడానికి, ప్రజలను రెచ్చగొట్టడానికి మజ్లిస్ లాంటి పార్టీలను పెంచి పోషిస్తుందని మండిపడ్డారు. మీరు ఒక మతానికి వ్యతిరేకంగా ఎందుకు అలా ప్రవర్తిస్తున్నారనే మాట నేను వారిని సూటిగా ప్రశ్నిస్తాను. మీరు ఈ దేశానికి హోం మంత్రి, అన్ని వర్గాలు మతాల ప్రజలను అనేది సమానంగా చూడాల్సినటువంటి బాధ్యత ఉన్న మీరు
2004 కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన 4% రిజర్వేషన్ను రద్దు చేస్తామనేసి ఈనాడు ప్రకటించడంలో మీ ఉద్దేశం ఏమిటనే మాట మీకు మనవి చేస్తూ ఉన్నాను. మీరు మరో జన్మ ఎత్తినా కానీ తెలంగాణలో ముస్లిం రిజర్వేషన్ను మీరు రద్దు చేయలేరు. మీరు భవిష్యత్తులో కూడా ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే ప్రసక్తి లేదు. మీరు ఏదేదో కలలు కంటున్నారు. ఇప్పుడు సమావేశంలో ఆయన చెప్పిండు, తెలంగాణ నుండి లోక్సభకు 12 సీట్లు గెలవాలి, మనం గెలుస్తామన్న మాట చెప్పడం జరిగింది. లాస్ట్ టైం మీకు 4 వచ్చినట్టున్నాయి, అందులో 1-2 మిగులుతుందా లేదా మీరు చూసుకోండి అన్న మాట మీకు మనవి చేస్తా ఉన్నారు. నిరుద్యోగుల కోసం ప్రాణాలను సైతం పణంగా పెట్టి పోరాడుతున్న అశోక్కు ఏదైనా జరిగితే రాష్ట్ర ప్రభుత్వానిదే బాధ్యత అని ఓయూజేఏసీ అధ్యక్షుడు ఎల్చల దత్తాత్రేయ అన్నారు. ఈ మేరకు జీవో నెంబర్ 46 రద్దు చేయాలని, గ్రూప్ 1 ఉద్యోగాలు, గ్రూప్ 2 ఉద్యోగాలు, గ్రూప్ 3 ఉద్యోగాలను పెంచి రివైజ్డ్ నోటిఫికేషన్ ఇవ్వాలి అనే ప్రధాన డిమాండ్లపై అశోక్ చేస్తున్న ధర్నాకు ఓయూజేఏసీ తరపున పూర్తి మద్దతు ఉంటుందన్నారు. గురుకుల ఉద్యోగాల భర్తీలో రీలింక్ క్రిష్మెంట్ పాటిస్తూ డిసెండింగ్ ఆర్డర్లో ఉద్యోగాలను భర్తీ చేయాలన్నారు. డిఎస్సీ భర్తీకి ముందు టెట్ నిర్వహించాలని, 25,000 ఉపాధ్యాయ ఖాళీలతో కూడిన నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ ఉద్యోగాల ఖాళీలను, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఉపాధ్యాయ ఉద్యోగాల ఖాళీలను పెంచాలని కోరారు. నా పేరు డాక్టర్ ఎల్చల దత్తాత్రేయ. నేను ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి జేఏసీ అధ్యక్షుడిగా అశోక్ సార్ ఏదైతే నిరుద్యోగుల కోసం గత 3 రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తూ ఉన్నాడో, ఇంట్లో సెల్ఫ్ అరెస్ట్గా చేసుకొని, సో హౌస్ అరెస్ట్ అయ్యి వాళ్ళ ప్రభుత్వం చుట్టూ మొత్తం కూడా భారీ కంచెలు ఏర్పాటు చేసినట్టుగా ఎవరిని కూడా తన సమస్యను ప్రజలకు కానీ నిరుద్యోగులకు కానీ తెలియకుండా బంధించాలనే ప్రయత్నం చేస్తూ ఉంది. సో దాన్ని ఛేదించుకొని వాళ్ళ రావడం జరిగింది. అశోక్ సార్ అడుగుతున్నటువంటి ఏదైతే న్యాయమైనటువంటి డిమాండ్లు ఉన్నాయో, గతంలో ఇదే ప్రభుత్వం మేము నిరుద్యోగుల ప్రభుత్వం అని చెప్పింది. రేవంత్ రెడ్డి అధికారంలోకి రాగానే నేను 34 లక్షల మంది నిరుద్యోగుల ప్రతినిధిగా అధికారంలోకి వచ్చిన, నిరుద్యోగులకు ఏ సమస్య రాకుండా చూసుకుంటా అన్నాడు. సో అధికారంలోకి వచ్చిన 90 రోజుల్లోనే గురుకుల రిక్రూట్మెంట్ బోర్డు నిర్వహించిన పరీక్షల్లో డిసెండింగ్ ఆర్డర్లు రిలింక్విష్మెంట్తో కూడినటువంటి ఉద్యోగాలను భర్తీ చేయాలని చెప్పేసి అశోక్ సార్తో పాటు విద్యార్థులందరం కూడా 1:2 సెలెక్ట్ లిస్ట్ ఉన్నటువంటి గురుకుల అభ్యర్థులందరూ కూడా ఇందిరా పార్క్ సాక్షిగా ధర్నాలు చేసినా కూడా ప్రభుత్వం నిమ్మకు నట్టుగా వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా, దాంతోపాటు ఏదైతే రేవంత్ రెడ్డి 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తాం మేము అధికారంలోకి రాగానే అని చెప్పాడు. ఆ నోటిఫికేషన్ ఏదైతే గ్రూప్ 1 నోటిఫికేషన్ ఉందో అది గత ప్రభుత్వం ఇచ్చినటువంటి నోటిఫికేషనే. గ్రూప్ 2 నోటిఫికేషన్లో కూడా ఒక్క ఉద్యోగాన్ని కూడా పెంచకుండా యాజ్ ఇట్ ఈజ్గా పాత ఉద్యోగాలనే భర్తీ చేస్తున్నట్టుగా ప్రకటించడాన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థుల్లో ఉన్న కళా నైపుణ్యాన్ని వెలికితీసి వారికి అండగా ఉండాలని మేయర్ శ్రీ జక్కా వెంకటరెడ్డి నిరూపించారు. నల్గొండలో పేద విద్యార్థిని పట్ల ఆయన మంచి మనసుతో మనీషా అనే విద్యార్థినికి ఆర్థిక సాయం అందజేశారు. ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన పేద విద్యార్థిని మనీషా కుటుంబ ఆర్థిక స్తోమత సరిగా లేకపోవడంతో చదువు మధ్యలోనే ఆపేశారు. దీంతో ఆర్థిక పరిస్థితి బాగోలేక మనీష్ ఇంటికే పరిమితమైంది. అయితే ఇంటి వద్దనే ఉంటూ తనకు నచ్చిన చిత్రలేఖనం, వాల్ పెయింటింగ్ లో మంచి ప్రావీణ్యత సాధించింది. దానిని గమనించిన స్నేహితులు విషయంను మేయర్ శ్రీ జక్కా వెంకటరెడ్డికి తెలపడంతో స్పందించిన మున్సిపల్ కార్యాలయంలో విద్యార్థిని మనీషాకు 50,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. ఉన్నతమైన చదువులు చదివి సమాజానికి ఆదర్శంగా నిలవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మనీషా మేయర్ కార్పొరేటర్లకు కృతజ్ఞతలు తెలిపింది. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు సుభాష్ నాయక్, కోడే పోచయ్య, ఏంపల్ల అనంతారెడ్డి, దొంతిరి హరీష్ శంకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయాలనే చిత్తశుద్ధి, పట్టుదల ప్రభుత్వానికి ఉందని తెలంగాణ రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు జిల్లెల చిన్నారెడ్డి అన్నారు. రాజేంద్రనగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళన సభలో ఆయన పాల్గొన్నారు. తనకు ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చి ఉంటే తనకు మొదటగా వ్యవసాయ శాఖ మంత్రిగా అవకాశం వచ్చి ఉండేదని తన మనసులోని మాటను వెలికెక్కారు. అయినప్పటికీ వెనుదిరుగాక నాకు ఈ అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి నమ్మకాన్ని మమ్ము చేయకుండా ప్రణాళికలు సిద్ధం చేసి అభివృద్ధి చేస్తానని చిన్నారెడ్డి చెప్పారు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ చిన్నారెడ్డి చిన్నప్పటి నుంచి మంచి అలవాట్లతో పట్టుదలతో ఎదిగిన వ్యక్తి అని కొనియాడారు. నేను వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నప్పటికీ నాకు తోడుగా చిన్నారెడ్డి గారు ప్రణాళికలు సిద్ధం చేసి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారులు, వ్యవసాయ శాఖ డైరెక్టర్ గోపి ఉన్నతాధికారులు పాల్గొన్నారు. మొదటి దరఖాస్తు ఇచ్చింది చిన్నారెడ్డి గారి ఆధ్వర్యంలో 40 మంది శాసనసభ్యులు. ఆ రోజు నేను వేరే పార్టీలో ఉన్నా, ఆయన పార్టీలో ఉన్నా, పార్టీని కూడా ధిక్కరించి
అన్ని పార్టీలు కూడా ఏకగ్రీవంగా చెన్నారెడ్డి గారి ఆధ్వర్యంలో సోనియా గాంధీ గారికి 41 మంది శాసనసభ్యులతో మొట్టమొదటి అప్లికేషన్ నాకు తెలంగాణ కావాలి అన్నటువంటి మొట్టమొదటి వ్యక్తి చెన్నారెడ్డి గారు. తర్వాత వచ్చిన మార్పులు, వ్యవహారం, ఉద్యమ స్వరూపం, కథ, కార్ఖానా అంతా కూడా చెన్నారెడ్డి గారి యొక్క పునాది వల్లే జరిగింది. ఆ పునాది ఫలితంగానే సోనియా గాంధీ గారి మనసులో ఇవ్వాలనే కోరిక వచ్చింది. ఆ కోరిక ఆలస్యంగా తీరిన ఫలితాలు మనం అనుభవించాం. కాబట్టి ఆయన కోరిక ఏదైతే ఉందో నిజమైనటువంటి తెలంగాణ, నిజమైనటువంటి ప్రజాపాలన, నిజమైనటువంటి రైతు పాలన మనం చేయాలనే కోరిక తప్ప కాంగ్రెస్ ప్రభుత్వానికి వేరే ఆలోచన లేదు అని చెప్పి మీకు సందర్భంగా. కాబట్టి మీ సమస్యలు ఎప్పుడైనా సరే మా డైరెక్టర్ గారు ఉంటారు, ప్రభాకర్ గారు, మీరు ఎప్పుడైనా సరే ఆయన గారికి చెప్పండి. మీ అడ్మినిస్ట్రేటివ్ ప్రమోషన్స్, జీతాలు, కథ, బాకీలు అయిపోతే సమస్య కాదు. బయటకు వచ్చే వాళ్ళు చాలా గొప్పగా వ్యవసాయ శాస్త్రంలో విజ్ఞానం పొంది వారు బయటకు వస్తున్నారు. వారిని మనం పూర్తి స్థాయిలో వినియోగించుకుంటే రాష్ట్రంలో మన వ్యవసాయ వృద్ధి ఎంతో సాధించిన వాళ్ళం అవుతాం అనేటువంటి మాట కూడా నేను సవినిగా పనిచేస్తున్నాను. గౌరవ మంత్రివర్యులతో నా వినతి ఉంటే వ్యవసాయ శాఖ యొక్క ముఖ్య పని ఎక్స్టెన్షన్ వర్క్ చాలా ముఖ్యమైనటువంటి పని. కానీ గత ప్రభుత్వాలు ఎక్స్టెన్షన్ వర్క్ మర్చిపోయి రైతు బంధు రైతు ఖాతాలో పడ్డదా లేదా చూడు, లేకపోతే రైతు బీమా ఆయనకు అందిందా లేదా చూడు, లేకపోతే ఇటువంటి చిన్న చిన్న విషయాలపైనే వ్యవసాయ అధికారులకు పూర్తి స్థాయిలో వారు ఆ పని అప్పచెప్పడం జరిగినది. కానీ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మన భారతదేశంలో కూడా వ్యవసాయ శాస్త్రంలో ఎంతైతే విజ్ఞానం రీసెర్చ్ ద్వారా మనం ఈరోజు పొందగలుగుతా ఉన్నామో వాటన్నిటినీ మనం రైతులకు అందించే బాధ్యత వ్యవసాయ అధికారులకు ఉంటుందనేటువంటి మాట కూడా నేను సవినీయంగా పనిచేస్తాను. 3 నెలల కిందట బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని పడగొట్టి ప్రజా ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకున్నారని ప్రభుత్వ వీప్ ఆది శ్రీనివాస్ అన్నారు. అధికార యావత్తు బావా బామ్మర్తులు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని ఆది శ్రీనివాస్ మండిపడ్డారు. కాంగ్రెస్ వచ్చింది, కరువు వచ్చిందని అనడంలో అర్థం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు తిరస్కరించిన తర్వాత కూడా నోటికొచ్చినట్టు మాట్లాడుతూ అధికారం తమదేనన్న భావనతో ఉన్నారని ఆది శ్రీనివాస్ విమర్శించారు. బీఆర్ఎస్ పాలనలో కాళేశ్వరం డ్యామేజ్ అయిందని ఆరోపించారు. వాళ్ళు మాట్లాడుతున్న మాటలు కానీ వీటిని పరిగణించడం తప్ప మరొకటి కాదు. బావా బామ్మర్దులు ఇప్పటికైనా మీ వైఖరి మార్చుకోమని చెప్తున్నాం. ఈరోజు మంచి చేసే మా ప్రభుత్వానికి సందర్భం బట్టి మీరు మద్దతు తెలియజేసేటువంటి కార్యక్రమం కానీ ఈ విధంగా మీరు నోరు పారేసుకుంటే ఇప్పటికే మీరు ప్రజలలో పరిచయం అయిపోయారు. మీరు ఈ విధంగా రాబో రోజుల్లో మీ ఇష్టానుసారం మాట్లాడితే లోకసభ ఎన్నికల్లోనే మీ ప్రజలు కర్రు కాల్చి వాత పెడతారు. కాంగ్రెస్ పార్టీ ప్రజా పాలనకు తెరదీసింది. ప్రజలందరూ కూడా మా పాలన వచ్చిందని చెప్పని గతంలో నియంతృత్వ పరిపాలన వేయింది. గతంలో లాగా అపాయింట్మెంట్లు తీసుకొని పోయి ఎమ్మెల్యేలు కలవాల్సిన అవసరం లేదు. ఈరోజు మా ఎమ్మెల్యేలు కానీ, మా మంత్రులు కానీ, మా ముఖ్యమంత్రి గారు కానీ సెక్రటరియట్లో గ్రామాల్లో ఎమ్మెల్యేలు అందరూ కూడా తిరుగుతూ ప్రజా పాలనకు ఎక్కడ ఎవరికి ఇబ్బంది ఉన్నా ఆ ఇబ్బందిని అధిగమించే విధంగా అటు సంక్షేమం అయితేంది, ఇటు అభివృద్ధి అయితేంది. ఈరోజు ఈ విధంగా మేము ముందుకు పోతా ఉంటే ఈరోజు మరి అభివృద్ధిని చూసి ఓర్వలేక ప్రజా బావుల్లోకి కాంగ్రెస్ పార్టీ వెళ్తుంటే చూసి ఓర్వలేక ఈ విధంగా బావబామర్దులు ఇద్దరు కలిసి నిందలు వేస్తున్నారు. నేను ఒకటే సూచన ఇస్తున్నాను బావబామర్దులకు, మీ తండ్రి నిర్వాహకం వల్ల, మీ మామ నిర్వాహకం వల్ల ఈ తెలంగాణ రాష్ట్రం 9.5 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిందనే మాటను గత ప్రభుత్వం హయాంలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎస్టీపీ ప్లాంట్ల నిర్మాణం కోసం నియోజకవర్గంలోని అనేక చోట్ల నిధులు మంజూరు చేసి పనులు ప్రారంభించామని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. కుక్కట్పల్లిలోని కుక్కట్పల్లి కాజాకుంట చెరువు వద్ద నిర్మాణం అవుతున్న ఎస్టీపీ ప్లాంట్ పనులను మాధవరం పరిశీలించారు. అనంతరం అధికారులతో చర్చలు జరిపి సత్వరమే పనులు పూర్తి చేయాలని సూచించారు. అలాగే కాజాకుంట చెరువు ఎస్టీపీ ప్లాంట్ పనులకు సంబంధించి 390 కోట్లు నిధులు మంజూరు చేసి పనులు చేపట్టాలని తెలిపారు. పనుల్లో జాప్యం జరుగుతుందని త్వరితగతిన పనులు పూర్తి చేసి ప్లాంట్ ని అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ జూపల్లి సత్యనారాయణ, డివిజన్ అధ్యక్షుడు సంతోష్ అధికారులు పాల్గొన్నారు. హైదరాబాద్ రాజేంద్రనగర్ నార్సింగిలో రాజేంద్రనగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పట్నం సునీత మహేందర్ రెడ్డి పాల్గొన్నారు. బండ్లగూడ మేయర్ బుర్రా మహేందర్ గౌడ్, శంషాబాద్ మండల అధ్యక్షుడు శేఖర్ యాదవ్, మాజీ ఎంపీపీ
చెక్కల ఎల్లయ్య, మండల అధ్యక్షులు, కౌన్సిలర్లు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. పార్టీలో కుల మత భేద వర్గ తేడాలు ఉన్నాయి, జెండర్లో కానీ రిలీజన్లో కానీ ఇలాంటి తేడాలు ఉంటాయి. కాబట్టి ఈక్వాలిటీలో అన్నింటిలో సమాన అవకాశాలు ఉంటాయి. కాబట్టి నేను కాంగ్రెస్ పార్టీకి రావడం జరిగింది. నా కోర్ ఐడియాలజీ ప్రకారం ఇక్కడ మనకి చాలా మంచి సమానత్వం ఉంటుందనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి మన రేవంత్ రెడ్డి గారి సమక్షంలో చేరడం జరిగింది. ఎందుకంటే అతను ప్రజాపాలన కానీ 6 గ్యారంటీ స్కీమ్స్ వల్ల కానీ నేను ఆకర్షితురాలై ఆయన డైనమిక్ ప్రతి ఒక్కరి సమస్యలు సానుకూలంగా వింటారనే ఉద్దేశంతో నేను కాంగ్రెస్ పార్టీకి రావడం జరిగింది. కాబట్టి మీరు ముఖ్యంగా నేను ఎందుకు వచ్చినా అంటే ఫస్ట్ మీరు కాంగ్రెస్ సీనియర్ నాయకులు కానీ ఫస్ట్ కాంగ్రెస్ కార్యకర్తలు కానీ కోరిన ముందుకి నేను ఫస్ట్ ఇవన్నీ ఆలోచించి రావడం జరిగింది. కానీ నేను ఏమనుకున్నట్టే కొత్త పార్టీలకు వస్తే వీళ్ళందరూ యాంటీ చేస్తారేమో, ఎందుకు రావాలి బాగుంటుందేమో అని నేను అనుకున్నా. కానీ మీరందరూ ఒక్కరు కూడా యాంటీ చేయలేరు, అగైనెస్ట్ చేయలేరు. కాబట్టి నాకు మీ మీద మీ నమ్మకాన్ని వమ్ము చేయద్దనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీకి రావడం జరిగింది. కాబట్టి మీరు కూడా మీ నమ్మకాన్ని కూడా నేను కూడా వమ్ము చేయకుండా మీ పార్టీ బలోపేతం కోసం తప్పకుండా కృషి చేస్తాం. మన పార్టీ బలోపేతం కోసం అందరం కృషి చేసి ఐక్యబద్ధంతో మనం పోరాడితేనే గతంలో మీరు ఎమ్మెల్యే ఎలక్షన్స్లో చాలా కష్టపడడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సీనియర్ నాయకులు కానీ ఎందుకంటే ఎలాంటి ఫైనాన్షియల్గా సపోర్ట్ లేకున్నా కూడా మీరు ఒక ప్రభుత్వం మీద పోరాడి మీ సొంత వచ్చి మీరు కష్టపడి పనిచేసినందుకు ఈరోజు చాలా రిజల్ట్స్ వచ్చినాయి. మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం ఎల్బీ నగర్లో వాకర్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన సమావేశానికి బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ హాజరయ్యారు. ఓటు వేసి అధికారం ఇచ్చారు, చేతనైతే అభివృద్ధి చేయాలని ఈటల అన్నారు. మల్కాజ్గిరికి ఈటలకు ఏం సంబంధం ఉందని సీఎం అన్నారు. ప్రపంచంలో భారత జాతి ఆత్మగౌరవం పెంచుతున్న మోదీని నిండు మనసుతో ఆశీర్వదించాలని ఈటల రాజేందర్ కోరారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్కి ఓటు వేస్తే మోరీలో వేసినట్టే అన్నారు. కాంగ్రెస్కి వేస్తే ప్రయోజనం లేదన్నారు. మాకే ఓటేస్తే మేమే అభివృద్ధి చేస్తాం. ఏషియన్ రాష్ట్రంలో నిజంగా చేతనైతే అభివృద్ధి చేయి. కానీ కేంద్రంలో ఇవాళ కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఈ దేశానికి ప్రధానమంత్రి మోడీ గారు ఉండాలని చెప్పి నిశ్చయానికి నిర్ణయానికి వచ్చింది. నాలాంటి వాడు మళ్ళీ గెలిస్తే కేంద్రంలో ఉంటే మెప్పించి ఒప్పించి ఏదైనా డెవలప్మెంట్ చేసే ఆస్కారం ఉంటుంది తప్ప నీవేం చేయాలి, నువ్వు పోయి దరఖాస్తు ఇచ్చి దండం పెట్టాలి తప్ప నీ చేతిలో ఏం లేదు. నీ చేతిలో లేదు. అందువల్ల నువ్వు ఎన్ని రకాల పెడబొబ్బలు పెట్టినా నీ ఇట్లా అట్లా అని చెప్పినప్పుడు కూడా సాధ్యమేది కాదు. మూడో మాట ఆయన చెప్పిపోతున్నాడు. నేను ఏం చెప్తాడు ఆయన, ప్రధానమంత్రి గారు మా పెద్దన్న. కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకువచ్చిన చట్టంపై ఎంపీ ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు. ఎన్నికలు రాగానే సిఏఏ నిబంధనలు వస్తాయని విమర్శించారు. పౌరసత్వ సవరణ చట్టంపై తమకు అభ్యంతరాలున్నాయని ఆయన పేర్కొన్నారు. మతం ఆధారంగా కాకుండా హింసకు గురైన వారికి ఆశ్రయం ఇవ్వాలని కేంద్రానికి सूचिंचार। सबसे पहली बात तो ये है कि ये कानून जो मोदी सरकार ने आज से 4 साल पहले बनाया था वो संविधान के खिलाफ है। आप रिलीजन की बुनियाद पर कानून नहीं बना सकते, इसमें कई सुप्रीम कोर्ट के जजमेंट्स हैं और राइट टू इक्वालिटी के खिलाफ है। आप कैसे हर रिलीजन को आप उसकी इजाज़त दे रहे हैं उनको, और आप जो रिलीजन जिनका इस्लाम है उनको आप नहीं दे रहे, वो एक पॉइंट है। दूसरा ये है कि मैंने उस वक्त पार्लियामेंट में कहा था कि इसी तरह का एक क़ानून वाइट साउथ अफ्रीका ने बनाया था, तो महात्मा गांधी ने उस कानून को फाड़ दिया था। రవీంద్ర భారతిలో జరిగిన తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారుల ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు. సాంస్కృతిక సారథి కళాకారుల సమస్యలను పరిష్కరిస్తామన్నారు మంత్రి జూపల్లి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి సమస్యలను తీసుకెళ్తానన్నారు. ఉద్యోగ క్రమబద్ధీకరణ, బదిలీలు, 1వ తేదీన వేతనాలు, పీఆర్సీ అమలు, సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ది, నిజాయితీతో పనిచేస్తామన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. అందరితో సమానంగా మీరు తలెత్తుకొని జీవించేలా చర్యలు తీసుకుంటామన్నారు. సారథి కళాకారుల కష్టసుఖాల్లో పాలు పంచుకుంటామన్నారు. ఆధునిక సమాజంలో ఇంకా సామాజిక అంతరం కొనసాగుతుందన్నారు. సమాజంలో సంఘటిత శక్తి కొరవడిందని, ఆడంబరాలకు పోయి లక్షలు ఖర్చు పెట్టి వేడుకలను నిర్వహిస్తున్నారని జూపల్లి వెల్లడించారు.
వాళ్ళకి అంటే దాచిపెట్టి మూసిపెట్టి వాళ్ళ ప్రభుత్వ హయాలు ఉన్నప్పుడు అసెంబ్లీ నడవలేకుండా 2 రోజుల 3 రోజులు క్లోజ్ చేసుకుని దీనిపై చర్చ జరగకుండా కేవలం 1,50,000 కోట్ల అప్పుడు 2 లక్షల కోట్ల అప్పుడు బుక్ అధికారులు మొన్న శాసనసభలో బట్టి విక్రమ గారు ఫైనాన్స్ మినిస్టర్గా, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారి నాయకత్వాన ఇవన్నీ కూడా తేలికలు కావడం జరిగింది. అయినా కూడా ఇప్పటికీ ఈ 6 గ్యారెంటీలు 4 గ్యారెంటీలు అమలు జరిగింది. ఈ రోజున నిన్ననే 5వ గ్యారెంటీ ఈ యొక్క డబుల్ బెడ్రూమ్స్ అంటే గృహజ్యోతి సంబంధించి కూడా మరి సుమారుగా 20,000 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యింది. గృహజ్యోతి 4 లక్షల ఇల్లు కూడా నిన్ననే మంజూరు చేయడం జరిగింది. ఖమ్మంలో ఈ ఇళ్లకు సంబంధించి కూడా మీరు ఎట్లాగో కళాకారులు తిరుగుతూ ఉంటారు కాబట్టి మేము కూడా ప్రజలు చెప్తాము, ఎక్కడ కూడా ఏ ఒక్కరికి అన్యాయం జరగకుండా అత్యంత పేదవాడికి 1 సెంటు భూమి లేని వాళ్ళకు, గుడిసెలు ఉండే వాళ్ళకు ఎటువంటి ఆలనా పాలన వాళ్ళకు మొట్టమొదటి సెలెక్ట్ చేసే కార్యక్రమం చేయాలి. మా నాయకుల కార్యక్రమం మేము స్పష్టంగా చెప్తాము. అంటే స్వయంగా నేనే చూసి రాజకీయాలకు అతీతంగా అటువంటి వాళ్లకు ఈ సందర్భంలో ఇల్లు కట్టించే కార్యక్రమం చేస్తాను కూడా చెప్పండి.